హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే మైండ్ క్రాఫ్ట్ ఆడుతున్నాను. సో మైండ్ క్రాఫ్ట్ అయితే చాలా మంది గేమర్స్ అయితే ఆడతారు. సో నేనైతే మైండ్ క్రాఫ్ట్ ఆడదామని డిసైడ్ చేసుకుని మైండ్ క్రాఫ్ట్ అయితే ఆడుతున్నాను. సో గేమ్లోకి అయితే వెళ్ళిపోతాం. అలాగే నేనైతే చాలా ఆన్లైన్ వర్క్ అయితే చేశాను. నేనైతే బిల్స్ వరల్డ్ క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ మోడ్ ఉండి మై వరల్డ్ అని చూసారా, అదైతే నా బిల్స్ వరల్డ్ గైస్. ఓకే, ఫస్ట్ సర్వైవల్ అని ఉన్నది. నేను అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. నేను ఆన్లైన్ వర్క్ చాలా వరకు అక్కడే చేశాను గైస్. అలాగే నేను సూర్య TG2 అని చూసారా, అదైతే ఇప్పుడు మనం ఆడిపోతున్నాం. సో మన వరల్డ్లోకి అయితే వెళ్ళిపోదాం. సూర్య TG2 అని ఉన్నది. నేనైతే మైండ్ క్రాఫ్ట్ గురించి చాలా వరకు అన్ని విషయాలు తెలుసుకున్నాను గైస్. ఓకే, వచ్చేసాం. మనకైతే ఇక్కడ చెస్ట్ అయితే వచ్చింది. ఇది నైట్ అయితే కాదు కదా గైస్. ఓకే, ఓ చాలా వరకు వుడ్ అయితే ఉంది. నేను ఇందులోకి ఒకసారి ఆఫ్లైన్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత కొద్దిగా వుడ్ కలెక్ట్ చేశాను. అందుకే 7-3 అని ఉంది అక్కడ. పికాక్స్ ఉంది, పికాక్స్, యాక్స్, క్యారెట్, ఫుడ్ తీసుకోవాలి. ఓకే గైస్, బ్రెడ్ కూడా తీసుకున్నాం. వుడ్ మెయిన్ ఇంపార్టెంట్ గైస్. వుడ్ చాలానే ఇచ్చాడు ఇక్కడ. బ్రెడ్ ఇంకోటి ఉంది, స్టిక్స్ కూడా ఇంపార్టెంటే, అలాగే వుడ్. ఓకే, ఈ టార్చెస్ కూడా తీసుకుందాం, అవసరం అయితే ఉంటుంది. నైట్ అయిపోతున్నట్టుందండి గైస్. ఓ చెట్టు ఉంది గైస్ కింద. ఓ ఇదేంటి గైస్, ఇలా కూడా స్పాన్ అవుతాయి ట్రీస్. మై గాడ్, నైట్ అయిపోతున్న విలేజ్ని ఎత్తుక్కోవాలి. ఇక్కడే విలేజ్ స్పాన్ అయింది గైస్. త్వరగా వెళ్ళాలి గైస్. ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత ఫాస్ట్గా వెళ్ళాలి. నైట్ అయిపోతుందేమో అనిపిస్తుంది నాకు. మన స్పాన్ దగ్గరికి నెక్స్ట్ స్టెప్ టర్న్ అవుతుంది, చూద్దాం. ఏమేమి ఉన్నాయని క్లియర్ చేయాలి కదా. ఓకే, చూసారు కదా, నైట్ అయిపోతుంది. విలేజ్ కూడా బెడ్స్ ఉంటాయి. ఆ బెడ్స్ లోకి అయితే వెళ్దాం. ఇందులో అయితే బెడ్ లేనట్టుగా ఉంది. ఇందులో ఉంది గైస్. విలేజర్ అయితే పుడుతున్నాడు. సారీ విలేజర్. ఫస్ట్ డే గైస్. ఇదైతే మన పొజిషన్ కూడా చూపిస్తుంది, అంటే కోఆర్డినేట్స్. అండ్ అలాగే మన స్పాన్ పాయింట్ ఎక్కడ గైస్, ఇటు సైడ్ అనుకుంటా. అండి, ఆ ట్రీ అయితే విచిత్రంగా ఉంది గైస్. కింద కూడా ఉన్నాయి వుడెన్ బ్లాక్స్. అలాంటి ట్రీస్ కూడా స్పాన్ అవుతాయా? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి నాకైతే చెప్పండి. డ్యామేజ్ అయితే జరిగింది గైస్. ఓకే, ఇదంతా ఎలా ఉంచారు? చాలా వుడ్ అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ మైండ్ cobblestone right. Oh, doctor వచ్చింది. Cool guys.
Oh guys, చాలా అయితే ఉన్నట్టుంది ఇక్కడ. Oh my god. కోను ఉంది, ఐరన్ ఉంది. ఏదో సౌండ్ అయితే వచ్చింది, కౌస్ అనమాట. ముందు కోల్ని అయితే తీసుకున్నాం. నెక్స్ట్ మనకైతే క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి. క్రాఫ్టింగ్ టేబుల్, ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ అయితే తీసుకున్నాను. కోల్ ఇక్కడ పెడదాం. క్రాఫ్టింగ్ టేబుల్తో ఒక స్టోన్ పికెక్స్ అయితే చేసుకుందాం. ఇప్పుడు ఐరన్ కలెక్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ 245 సబ్స్క్రైబర్స్. మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ మన ఛానల్కి అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా మంది. థ్యాంక్ యూ ఫర్ దట్. ఎంత వచ్చింది గైస్? 13 వచ్చింది. ఇంకా వేరే చోట ఉన్నాయండి. మళ్ళీ మాప్ స్పాన్ అయితే గందరగోళం అయిపోతుంది. స్టిక్స్ లేవు. ఓకే, టార్చెస్ అయితే వచ్చేసినాయి. ఐరన్ గైస్, ఐ మీన్ కోల్. కోల్ అయితే ఉంది ఇక్కడ. ఇంకో లేయర్ కూడా ఉంటుంది. ఇంకో లేయర్ ఉంది. చాలా కోల్ అయితే ఉన్నట్టుంది. ఓకే, అందులోనే కోల్ అయితే తీసుకెళ్ళడం ఉపయోగపడుతుంది. వావ్, చాలా కోల్ అయితే ఉంది గైస్ ఇక్కడ. నాకు కోల్ కొనుక్కున్నప్పుడు మైండ్ చేయకుండా అయితే అలా వదిలేసి అయితే వెళ్ళలేను గైస్. అంటే ఇప్పుడు కానీ మైండ్ చేస్తున్నా గైస్. కౌస్ అయితే మరి దారుణంగా వస్తుంది. ఏమైంది ఇక్కడ? ఒక్క కౌ కూడా కనిపిస్తలేదు కానీ. ఇంకోటి గైస్ ఎక్కడ ఉంది? అయినా నాకు డౌట్ వచ్చింది గైస్. లెవెల్ 16లో కదా మనకు ఐరన్ దొరికేది, 64లోనే ఐరన్ దొరికేసిందంట గైస్.
ఓకే గైస్, ఇక్కడ అయితే ఐరన్ దొరికి సూపర్ అయితే కనపడడం లేదు. కనీసం పవర్ స్టోన్ అన్నా తీసుకెళ్దాం. ఓకే గైస్, ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాం అనుకుంటున్నా. ఓకే, విలేజ్కి అయితే వెళ్దాం. బుక్ చేసుకోవచ్చు కానీ వద్దు. కేవ్స్ లో కూడా వెళ్దాం ఫ్యూచర్ లో. ఇదైతే ఎపిసోడ్ 1 గా. నేనైతే ఆన్లైన్ లో చాలా వర్క్ అయితే చేశా. ఇందులో చేయలేదులేండి. నేను ఫస్ట్ సర్వైవల్ అని క్రియేట్ చేశాను చూసారా, ఆ వరల్డ్ లో ఎక్కువ చేశాను. ఐరన్ వెళ్తే మల్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ చూసుకుందాం. ఉండాలి కదా క్రాఫ్టింగ్ టేబుల్. ఫర్నెస్ చేసుకోవాలి ఇప్పుడు. కోల్ని పెట్టి ఐరన్ అయితే మెల్ట్ చేయాలి. నైట్ అయిపోతుంది, స్లీప్ అయితే వేయాలి. రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. నేనైతే పడుకుంటున్నాను. ఫర్ వచ్చింది. And okay guys, this is for today. Thanks for watching. Bye guys.